హలో, అరవింద్ హియర్. హలో సార్, చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి. ఓ, యువర్ బ్యాక్. అది జీపేస్ ట్రాక్ నౌ. అజయ్, నీల్ సార్కి ఫోన్ చేయి వెంటనే. ఓకే సార్. ఇన్ని రోజులు ఫోన్ చేయకపోయేసరికి నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నా. సూపర్ సార్, సూపర్. కీప్ టాకింగ్. మార్కోస్ చేయలేదని తెలిసిందిగా, ఇప్పుడు ఎవరిని నిందిస్తారు? గేమ్ని స్టార్ట్ చేసింది నువ్వే కదా, యూ టెల్ మీ. యా షూర్ సార్. బ్రియాట్ రోడ్ ఏరియా, క్లోజెస్ట్ ల్యాండ్ మార్క్ సెమీ స్క్వేర్, చర్చ్ స్ట్రీట్. అశోక్ నగర్ సిఐ కి కనెక్ట్ చేయండి. గెట్ మీ ద హోల్ టీమ్ దేర్. వన్ సెకండ్. అరవింద్, వాడు బ్రిగైన్ రోడ్ లో ఉన్నాడు. లివై స్క్వేర్, 3rd స్ట్రీట్. కీప్ ఆన్ టాకింగ్. ఓకే. సారీ జోస్. హలో. The dogs are here, sir. Soon you will know who we all are. Soon. Very soon. Cha. I'm almost there. Where is this guy? సార్, వాడు తప్పించుకొని పారిపోతున్నాడు. మన వాళ్ళు చేస్తున్నారు. వాడు దొరికాడా? లేదు, వాడిని ఆల్మోస్ట్ స్పాట్ చేశారు. నువ్వు పంచే ఇంటికి బయలుదేరు. అది కదా, వాడు కార్లోనే ఉన్నాడు. కానిస్టేబుల్ పంపించి ఇంట్లో డ్రాప్ చేయమని చెప్తాం. ఓకే, నేను నీతో కూడా వస్తాను. ఇంటికి వెళ్ళు. ఓకే, టేక్ ద కార్ అండ్ గో. రేయ్, వద్దు. హైడ్ అండ్ సీక్ దొంగను పట్టుకున్నావంటే అంతటితో ఆట అయిపోయినట్టే. No, this game is not over yet. ఏయ్,
Who the hell is this? జరగండి జరగండి ఏంటిది పండి పండి జరుగు ఏయ్ నీకే చెప్పేదిరా పోరా పో పోట్రా ఇల్లు జరిగిల్లు ఏయ్ నీకే చెప్పేది వెళ్ళమంటాను లేదా ఓ సిగరెట్. ఎవరి కుర్రాడు? హూ ఇస్ హీ? దట్ హూ వాస్ హీ? నీకు వీన్ని ఎక్కడా చూసినట్టు గుర్తులేదా? లైక్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. నీ ప్రొఫెషన్తో డైరెక్ట్గా సంబంధం లేని ఎవరైనా, సమ్మన్ ఫ్రమ్ పబ్లిక్ మెమరీ. నో, నాట్ సమ్వన్ ఐ రీకలెక్ట్. వాడి ఐడెంటిటీని రివీల్ చేసే ఒక ఐటమ్ కూడా యాజ్ సచ్ వాడి బాడీ నుంచి దొరకలేదు. ఎవరో ఏంటో తెలియకుండా హైడ్ అండ్ సీక్ ఆట ఆడి నా వెనకాలే వచ్చి హెరాస్ చేసి చివరికి నా కళ్ళ ముందుకే వచ్చి చనిపోయాడు, అయిపోయింది. లెట్స్ లీవ్ ఇట్ దట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దాన్ని వదిలేయి. ఎలా వదిలేది? ఇట్స్ అబౌట్ మీ. అదే వాడి జీవితంలో నా రోల్ ఏమిటి? వాట్ డిడ్ ఐ డూ? నేను వాడికి ఏం చేశాను తప్పు? ఐ డోంట్ నో. నేనేమైనా చేశానా, లేక తనకి చేయకుండా వదిలేశానా, లేక చేస్తానని చెప్పానా? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఐ డోంట్ నో. నేనేమైనా తప్పు చేశానా? అరవింద్, అమ్మా, నువ్వు ఇక్కడ నుండి ఎందుకు ఇబ్బంది పడ్డావు? ఇంటికి వెళ్ళు. నాకేం కష్టం, ఆయన టూర్ నుంచి వచ్చేదాకా నాకే పని లేదు. ఏంటి వకీల్ సార్ ఆలోకి? మీరందరూ కలిసి 2 రోజులు ఇక్కడ పడుకోబెట్టేశారు కదా, ఇంకేముంటుంది? రిపోర్ట్స్ లుక్ ఫేర్, నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓకే, ఈ డాక్టర్స్ అందరూ ఇంతే, ఏది కూడా పూర్తిగా చెప్పరు. రిపోర్ట్స్ వచ్చాయి, దానికెందుకు గ్యాప్? అందులో ఏం ఉండదే. అరవింద్ ప్లీజ్, డాక్టర్ చెప్పండి. రేపు లేదంటే ఈ రోజే మీరు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చు. ఈ 2 రోజులు రెస్ట్ బాగా హెల్ప్ చేసింది. యూ కెన్ చెక్అవుట్ ఎనీ టైం. టేక్ కేర్. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల వచ్చిన నీరసం అంతే. అంటే ఏంటి? అంటే ఏమీ లేదు. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వద్దంటున్నాను అంతే. ఒకవేళ స్ట్రెయిన్ తీసుకుంటే మిస్సెస్ అరవింద్, హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇలా చూడండి అరవింద్, ఇక నుంచి మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, సరేనా? థ్యాంక్ యూ. నేను ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తన 2 రోజులు ఇక్కడ జాయిన్ చేయాలి, యాంగ్జైటీ కోసం. అరవింద్ స్టాప్ ఇట్. ఓకే, టేక్ కేర్. బై. Okay. బాయ్. డాక్టర్ చెప్పింది విన్నావు కదా, నేను దేవుడికి వేడుకున్న మూలన ఇలా జరిగింది. ఊరికెళ్ళిన వెంటనే మొక్కు తీర్చుకోవాలి. అమ్మా, ఊరికి పోయే రోడ్లన్నీ మరమ్మతుల్లో ఉన్నాయమ్మా, కాబట్టి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంది, అందులోకి వెళ్ళి మనం పూజ చేసుకుందాం. ఓకే? దేవుడితో ఆటలాడకూడదు. సరేమ్మా, నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చాక అన్ని పనులు చేద్దాం. సంగీత, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. నాకు ఇక్కడ తోడుగా సలీం ఉంటాడు, లేదంటే అమ్మ మొక్కులు ముక్కుతూ ఉంటుంది. త్వరగా తీసుకెళ్ళు. రండి వెళ్దాం. అది కాదు నీల్ సార్, చనిపోయిన అతని ఐడి అండ్ హిస్టరీని చూడమన్నది అరవింద్ సారే. ఏంటి సార్, ఆ రోజే అడ్మిట్ అయిన ఆ రోజే నాకు మెసేజ్ వచ్చింది. లేదు సార్, నేను వెతుకుతున్నాను. ఓకే సార్. రజన్ సార్, షుడ్ డోంట్ గోయింగ్ టు బిలీవ్ దిస్. రాయ్ స్టీఫెన్, కేస్ నెంబర్ 1183.
కసింకోట పక్కన లిసి అనే అమ్మాయి రేప్ కేసులో ఇది 7వ ట్విస్ట్. 30 మంది ఉన్న లిస్టులో శిక్షించబడింది మాత్రం 8 మంది. వాళ్ళల్లో ఒకరే ఈ రాయ్. అప్పుడు ఈ కేసునే అరవింద్ హ్యాండిల్ చేసింది. అప్పుడు ఏదైనా తప్పు ఈ జరిగి కేసుకి అరవింద్ సార్కి ఏ సంబంధం లేదు సార్. మరెందుకు వాళ్ళు అలా చేశారు? రేప్ కేసులో ఈ 8 మందికి 5 ఏళ్లు జైలు శిక్ష విధించారు. తీర్పొచ్చిన 2-3 సంవత్సరాల లోపే లిసి పెళ్లి చేసుకుంది. తను కౌన్సిలింగ్ తీసుకోవడానికి వెళ్లిన చర్చిలో తనకి కౌన్సిలింగ్ ఇచ్చింది ఈ జానే. ఆ చర్చి ఫాదరే వీళ్ళకి కావలసిన సాయం చేసింది. అంటే రాయి వాళ్ళ ఫ్రెండ్స్ రిలీజ్ అయిన 3వ రోజు ఈ లిస్సీ మిస్సింగ్ అయింది. మిస్సింగ్, బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ షీ వాజ్ మర్డర్. ఆ బాడీ హ్యాస్ నెవర్ బీన్ ఫౌండ్ టిల్ డేట్. But tell me, how is Arvind connected with this? సందేహాన్ని బట్టి ముందుగా అరెస్ట్ అయ్యేది లిసీ హస్బెండ్ జాన్. హత్య చేసినందుకు కోర్టు వాడిని శిక్షించారు. దెన్ ద కేస్ కేమ్ టు ద హైయర్ కోర్ట్. హయ్యర్ కోర్టులో జాన్ కోసం అప్పీల్ అయింది అరవింద్. చివరిసారిగా అరవింద్ సార్ క్రిమినల్ కేసు అప్పీల్ చేసింది ఆ కేసే. I appear for the accused John and crime 32/10, Your Honor.